హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది కేరళలో మా చెల్లి వాళ్ళ ఇల్లు అండి. ఇది చూడండి, ఆ రోడ్డు చివరి వరకు ఇది మెయిన్ రోడ్ అనమాట. అంటే మెయిన్ రోడ్ అంటే ఇది ఒక భాగం. ఇటు నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోతారు. ఇంటి ఎదురుగా మొత్తం తోటల్లోనే ఇళ్ళు ఉంటాయి. చూడండి, అన్నీ చెట్లు, మంచి పచ్చని చెట్లు. ఆ చెట్ల మధ్యలో ఉంటాయన్నమాట ఇల్లు. చాలా బాగుంటుందండి ఇల్లు. చూడండి, ఇది మా చెల్లెళ్ళ ఇల్లు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మా చెల్లెళ్ళ ఇల్లు. ఇద్దరే ఉంటారు. బాబు ఒక్కడే విదేశాల్లో ఉంటాడు. వీళ్ళు కూడా ఇక్కడ పార్ట్ టైమే ఉంటారు. ఎక్కువ రోజులు ఉండరు, అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు ఒకసారి వరదలు వచ్చినాయి కదండి. వరదలు వచ్చేటప్పటికే ఇల్లు కట్టేసి ఉంచారనమాట. ఇది కార్ పార్కింగు. ఇక్కడైతే మొక్కలు ఉంటాయి. ఈ మధ్య మా చెల్లెళ్ళు లేరు, అందుకని మొక్కలన్నీ పాడైపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ బాగా చేయించుకోవాలన్నమాట. ఇదైతే దొండపాదు. మనకు తెలుసు ఇదేదో దొండ అంటారు, నాకు పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఇదైతే మాత్రం అసలు కిలోల ఎంతమందికి ఇస్తుందో రోజు. కొయ్యటం కాయలన్నీ. ఇంకా అలా కింద పడిపోయి పండిపోయి ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పాను. ఇదంతా పాదు కట్ చేయించేసి తీసేయి, ఆ మొదల నుండి మళ్ళీ చక్కగా పాదు బాగా పెరుగుతుంది. అప్పుడు కాయలు బాగా కాస్తాయని చెప్పాను మా చెల్లికి. ఇవి చూడండి, కాయలు ఇలా ఉంటాయన్నమాట. చూసారు కదా, చాలా కాయలు ఉంటాయండి. నిన్ననే ఎవరికో ఒక 2 కిలోలు కోసి ఇచ్చేస్తుంది. ఎక్కువగా వండుకోరు, చాలా తక్కువే వండుతారు. ఇదంతా ఖాళీ స్థలం బాగు చేయించాలి. ఎప్పటికప్పుడే పాడైపోతూ ఉంటుందన్నమాట. లోపలికి వెళ్ళి కాయలన్నీ కొయ్యాలి. ఇది పప్పాయ పండిపోవడం, రాలిపోవటం. ఇవన్నీ అరటి చెట్లు. మా చెల్లి సరిగ్గా ఉండదు కదండి ఇక్కడ. కొన్ని రోజులు ఏపీలో, కొన్ని రోజులేమో అబ్బాయి దగ్గరికి వెళ్తారు, కొన్ని రోజులు మాత్రం ఇక్కడ ఉంటారన్నమాట. మేము వేసవికాలం కదా, ఇంకా ఎప్పుడు వస్తూ ఉంటాను. నేను కూడా ఆయుర్వేద మెడిసిన్స్ అవి తీసుకుంటూ ఉంటాను. ఇలా కోస్తే గుత్తులు కాయలు ఉంటాయండి. ఇదంతా కూడా ఇది కిటికీ. ఇదంతా ఖాళీ స్థలం, బోలెడంత స్థలం ఉంటుందండి. ఇది కొత్తగా వచ్చినప్పుడు చిన్న మామూలు ఇల్లే ఉండేది. మొత్తం తోట అన్నమాట. పనస, మామిడి, తర్వాత ఇంకా చాలా రకాల మొక్కలు ఉండేవి ఇక్కడ. ఇంకా స్పైసెస్ ఉంటాయి కదండి, జాజికాయ, జాపత్రి, ఇలాంటివన్నీ కూడా చాలా మొక్కలు ఉండేవి. అవన్నీ కూడా తీసేసి ఇలా పెద్ద ఇల్లు కట్టుకున్నారన్నమాట. పెద్ద ఇల్లు కట్టుకున్నారు, కానీ ఇందులో ఉండటానికి మాత్రం చాలా తక్కువ మంది. ఎందుకు కేరళలో చాలా పెద్ద ఇళ్ళు కట్టేసుకుంటారు. అది స్టేటస్ ఏంటో తెలీదు. అసలు అంతా ఇంట్లో బాగు చేసుకోవటానికి చాలా కష్టం. ఇది చూడండి, మెట్లు ఎక్కి వెళ్తున్నాను. చాలా హైట్లో ఉండేది ఇల్లు. రోడ్డు వేసిన తర్వాత కొంచెం డౌన్ అయింది. ఇది మెయిన్ గుమ్ము, మెయిన్ గేట్ అండి. మొత్తం హోమ్ టూర్ ఏం కాదు, ఇది ఊరికే చూపించాలని. ఇది లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అనమాట లివింగ్ రూమ్. ఇది అప్పుడు వరదలు వచ్చినాయి కదండి, 2018, 19 సరిగా గుర్తులేదు. మా చెల్లెళ్ళ అబ్బాయికి పెళ్ళి కూడా ఇంకా 6 నెలలు ఉందనగా వరదలు వచ్చేస్తుందన్నమాట. ఈ కింద మొత్తం నీరు వచ్చేసింది. ఈ సోఫాలు ఇవి కాదండి, మొత్తం కొత్త సోఫాలు, కొత్త కారు,
6 నెలల్లో వచ్చి బాబు పెళ్లి చేయాలనుకున్నారు. అన్నీ అరేంజ్ చేసి పెట్టుకొని అక్కడికి వెళ్ళారు. అందరూ కలిసి రావాలని, షాపింగ్ కూడా చేసుకొని వద్దామని. అప్పుడు ఈ సోఫాలు, బీరువాలు అన్నీ కిందే ఉన్నాయన్నమాట. మొత్తం ఆ హైట్ వరకు ఏంటంటే చూడండి, ఆ పైన కనిపిస్తుంది కదా మెట్లు, అక్కడ వరకు కూడా నీరు వచ్చేస్తుంది అనమాట. నీరు వచ్చేయటం అంటే ఒట్టి నీరే కాదు, మొత్తం చెత్త చెదారం అసలు ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ ఇంట్లోకి వచ్చేసినాయి అన్నమాట. డోర్లు తీయగానే గప్పుమంటూ వాసన. ఇదేమో డైనింగు, ఇక్కడేమో హాలు, ఇదంతా హాలు. తర్వాత కింద ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఇదొక బెడ్రూమ్. చూడండి, ఇదొక బెడ్రూము. ఎక్కువగా ఉండరు కదా ఇక్కడ, ఇంక ఇలా ఉంటుందన్నమాట. మా చెల్లెళ్ళు కిందే ఉంటారు. పైన కూడా చూపిస్తాను మీకు. ఇంకా ప్రతి ఇంటికి కూడా ఉండేది ఏంటంటే చూడండి, ఇది వంటగదికి డోర్ అన్నమాట. వంటగదికి డోరు అంటే 2 వంటగదులు ఉంటాయన్నమాట. 2 వంటగదులు ఎందుకంటే ఎన్వి వండితే మాత్రం ఖచ్చితంగా బయటే వండుతారు. ఇదంతా ఒక కిచెన్ అన్నమాట. ఇక్కడ ఎప్పుడు కూడా స్టవ్తోనే వండుతారు. అక్కడ కట్టెల పొయ్యి ఉండేది, ఆ కిచెన్లో కట్టెల పొయ్యి ఉండేది. చూడండి, స్టవ్ బర్నర్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయన్నమాట. ఈ స్టవ్ వాడతారు. ఇది కూడా మాడ్యూల్ కిచెన్. ఇవన్నీ కూడా షెల్ఫ్లు, ఇవన్నీ కూడా. ఇక్కడ ఒక షింక్ ఉంటుంది. ఈ షింక్లోకి మాత్రం ఎన్వి వండిన గిన్నెలు అవి కూడా ఇక్కడ కడగరు. కాఫీలు, టిఫిన్లు, వెజ్ దానికి సంబంధించినవి మాత్రమే ఉంటాయన్నమాట. పైన అంతా అల్మర్లో మాడ్యులర్ కిచెన్. ఇంకా సామాన్ అంతా దానిలో పెట్టేసుకుంటారు. అప్పుడు ఆ సామాన్ కూడా పాడైపోయిందన్నమాట. మొత్తం మళ్ళీ కొత్తగా వేయించుకోవాల్సి వచ్చిందన్నమాట. ఆ వరదలు వచ్చినప్పుడు మొత్తం ఇల్లంతా పాడైపోయింది. మళ్ళీ కొత్తగా అన్నీ వేయించుకోవాల్సి వచ్చింది. గోడలకి కలర్స్తో సహా అన్నీ మురికి పట్టేసినాయి. మా చెల్లి ఉసిరికాయలతో వైన్ తయారు చేసింది. చూడండి, ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. ఈ వైన్లో ఏమీ మత్తు పదార్థాలు అలాంటివి ఉండవండి. ఇది మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఉసిరికాయ వైన్. ఉసిరికాయ కొంచెం బెల్లం ఊరబెట్టి తయారు చేస్తారు. ఎంత పాతగా అయితే అంత మంచిదని చెప్తుంది మా చెల్లి. ఇదైతే ఊరికే మనం మెడిసిన్లో కొంచెం తాగితే చాలా టేస్ట్గా ఉంది. నేను తాగి చూస్తాను. వైన్ అంటే ఏదో సారాయి బ్రాందీ అనుకోవద్దు మీరు. చూడండి గ్లాసులో పోస్తే ఎలా ఉందో. ఇదనమాట ఉట్టి కేవలం ఉసిరికాయలతోనే. ఇక్కడ కేరళలో అన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయన్నీ కూడా వేసి ఇలా వైన్ తయారు చేస్తారు. ఇదంతా కూడా చాలా హెల్దీ ఫుడ్, హెల్దీ లైఫ్ అన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా పెట్టినవే. ఇవన్నీ కూడా అంటే మా అబ్బాయి పెళ్ళికి ముందు అలా జరిగింది కదా, అందుకని ఇవన్నీ కూడా ఇలా తీసేస్తారన్నమాట. ఇది రెండో కిచెను. ఈ డోర్స్ వేసేస్తారన్నమాట. ఇంతకుముందు ఇక్కడ కట్టెల పొయ్యి ఉండేది. ఇక్కడ కట్టెల పొయ్యి మాత్రమే ఉండేది. ఈ కట్టెల పొయ్యి తీసేశారు. అంటే కుండల్లో, మట్టి పాత్రలో మాత్రం వంట చేస్తారు. ఇక్కడ కట్టెల పొయ్యిని తీసేస్తారు. ఈ కట్టెల పొయ్యిలోంచి వచ్చే బూడిద ఇదంతా కూడా ఇలా దీనిలో పడిపోతూ ఉంటుంది అన్నమాట. దీనిలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది తీసేసి ఈ స్టవ్ పెట్టేశారన్నమాట. ఇంకా మట్టి కుండల్లోనే అన్నీ మా చెల్లి చేస్తుంది. ఇంకా తెలుసు కదా మన పూర్వీకులు చేసే పుట్టు, తర్వాత ఇలాంటివన్నీ కూడా తయారు చేస్తారు. పుట్టు అంటే పిట్టు. ఇదొక వంటగది. ఇంకా ఎన్వి ఏమైనా వండితే కనుక ఇలా చేసేస్తారు. ఇక్కడే చేస్తారు. ఆ వాసనలు కూడా బయటకు వెళ్లకుండా డోర్ వేసేస్తారు. ఈ పక్కన ఒక ఇల్లు ఉంది. వాళ్ళు ఏమీ మా బంధువులు కాదు, కానీ ఒకరితో ఒకరు ఎంతో స్నేహంగా ఉంటారు.
వాళ్ళ అమ్మాయి కూడా రోజు ఇక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. చిన్న పాప వీళ్ళతోనే ఉంటుంది. వీళ్ళు ఒక్కరోజు లేకపోతే ఉండలేదు. ఎక్కడికైనా ఊరికి వెళ్తే కూడా బెంగ పెట్టుకుంటుంది. ఇదంతా కూడా గేటు కూడా అటు ఇటు వెళ్ళటానికి గేటు పెట్టుకున్నారు చూడండి. మన సొంత వాళ్ళకే ఉండవు ఇలా గేట్లు. ఈ గేటు పెట్టారు చూడండి. పరాయి వాళ్ళ ఇంటికి ఒక గేటు పెట్టుకొని వీళ్ళు ఇలా రాకపోకలు ఇంత రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు కేరళలో. మన సొంత వాళ్ళు కూడా ఒక గేటు పెట్టడానికి ఇష్టపడరు అన్నమాట. కానీ ఈ ఇంటికి ఆ ఇంటికి మరి పక్కింటికి చూడండి పైన రేకుల షెడ్ వేశారు. అంటే ప్రతి ఇంటికి అలా రేకుల షెడ్ వేసేస్తారు. ఎందుకంటే పైన సేఫ్టీ కోసం. అంతేకాకుండా పైన ఎప్పుడు వర్షాలు కురిస్తే ఒక్కరోజు కూడా బట్టలు ఆరబెట్టుకోవడానికి ఉండదు. అందుకని అవన్నీ వేసుకోవటానికి ఇంకా ఏమైనా సామాన్లు ఉంటే పైన పెట్టుకోవడానికి. అలాగే మా చెల్లెళ్ళ ఇంటికి కూడా వేశారు చూడండి రేకుల షెడ్డు. పక్కన ఖాళీ స్థలం అంతా ఇలా రేకుల షెడ్ వేసేస్తారన్నమాట. ఎండ వేడి కానీ ఏది వర్షం కానీ ఇటు రాదన్నమాట. ఇక్కడ వాషింగ్ ఏరియా, బయట గిన్నెలు కడుక్కుంటారు. ఆ చిన్న చిన్న గిన్నెలు ఉంటే లోపల కడిగేస్తారు. అలాగే వాషింగ్ మిషన్ ఎప్పటిదో పూర్వకాలం నాటిది. మా చెల్లెళ్ళకి అక్కడ మా అబ్బాయిది ఉన్నాడు కదా, అబ్బాయి దగ్గర కూడా మంచి సామాను ఉంటుంది అక్కడ. అలాగే మట్టి కుండలు చూడండి. ఇదంతా పెద్ద పెద్ద పాత్రలు అందరూ వచ్చినప్పటికి ఈ పాత్రల్లో వండుతారు ఎక్కువ మంది వస్తే. తర్వాత సైజులను బట్టి చూడండి ఇవన్నీ కూడా సైజులను బట్టి అలాగా ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసి మూతలతో సహా ఇలా మూతలతో సహా ఉంటాయన్నమాట. ఇంకా జల్లి మూకుళ్ళు చూడండి. ఇవన్నీ జల్లి మూకుడులు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మోసుకెళ్ళాలంటే నాకు కష్టం, కానీ నాకైతే ఇవన్నీ తీసుకెళ్ళాలనిపిస్తుంది. చూడండి ఇవన్నీ ఇక్కడ ఈ టేబుల్ పైన పెట్టేసి ఉంటాయి. ఏ సైజు గిన్నెలు కుండలు దాకలు కావాలంటే అవి తీసి చక్కగా ఇలా చేస్తారన్నమాట. చాలా బాగుంది. ఇదంతా ఇంకా వేస్ట్ మెటీరియల్ పనికిరానివన్నీ ఇక్కడ పెట్టేసుకుంటారు. ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా వస్తే ఈ బాత్రూమ్ వాడుకోవటానికి ఒక బాత్రూమ్ ఉంటుంది. ఈ బాత్రూమ్ అన్నమాట. బయట వాళ్ళు ఎవరైనా వస్తే ఇది వాడుకుంటారు.